డెమన్ పవన్ రీతుని నామినేట్ చేశారు. మనకి ప్రోమోలో కనిపించేసింది. ఆఫ్టర్ నామినేషన్స్ గురించి ఒక చిన్న మాట అండ్ ఏ పాయింట్స్ ఏంటని నా ఫుల్ వీడియో చేశాను, అందులో చూడండి. బట్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ లైక్ డెమన్ పవన్ చాలా రెస్ట్లెస్, వర్రీడ్, టెన్స్డ్, బాధ, పెయిన్ఫుల్ ఇదంతగా ఉన్నాడు. సో తను అసలు హౌస్ లో కూడా ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. తనుజ రైస్ అయిందా చూడమని చెప్పినా కానీ తను చూడలేదు. నేను బాగాలేదని చెప్తున్నాడు, కూర్చొని ఏడ్ చేస్తున్నాడు. పిల్లోడు చాలా వర్రీడ్ గా ఉన్నాడు, మొత్తానికి చాలా టెన్షన్ పడుతున్నాడు. అది ఎలా అవుతుందని బాధలో ఉన్నాడా, ఆర్ ఎల్స్ యూనో అయిపోయింది. తను ఆ బాధ బయటకు పెట్టాడు కాబట్టి ఇంకా ఆ మనసులో ఉన్న బాధ అంతా ఇప్పుడు కళ్ళ కన్నీళ్ళ ద్వారా ఆయన తీర్చేస్తున్నాడు కానీ తెలియట్లేదు. కానీ బట్ చాలా వర్రీడ్ గా ఉన్నాడు, టెన్షన్ కంటే వర్రీడ్ గా ఉన్నాడు, పెయిన్ఫుల్ గా ఉన్నాడు. బట్ ఇటు సైడ్ రీతు చూస్తే అసలు ఏడుస్తుంది. ఎంత షాక్ లో ఉందంటే అంత షాక్ లో ఉంది రీతు. ఇది చాలా జెన్యున్ గా, రియల్ గా రీతు ఏడ్ చేస్తుంది. అక్కడ అందరికీ చెప్పేస్తుంది లైక్ ఎలా 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 ఇది ఎలా ఈ పాయింట్స్ పెట్టి నన్ను నామినేట్ చేస్తాడు, నన్ను ఎలా నామినేట్ చేశాడు, నాతో మాట్లాడొచ్చు కదా, ఏమన్నా ఉంటే ఎందుకు నామినేషన్ లో తీసుకురావాలన్న ఉద్దేశంలో చెప్తుంది మాన్యుల్ కి, సంజనాకి, వీళ్ళకి. బట్ భరణి వచ్చి యూనో ప్యాచప్ చేసుకోండి, తొందరగా మాట్లాడుకోండి ఎర్లీ స్టేజ్ లోనే అని చెప్తున్నాడు. సో డిమాండ్ చేసింది రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? ఇది రైట్ అయితే రైట్ మూమెంటా, రైట్ టైమా కాదా, లేటా, దిస్ ఇస్ ఓకేనా, ఆర్ ఇంకా ఆగి చేయాల్సిందా? కామెంట్ చేయండి.